హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీలో మీల్ మేకర్ కర్రీ ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. కర్రీ రైస్తో తిన్నా, బిర్యానీతో తిన్నా, పూరి, చపాతి దేనికైనా సూపర్గా ఉంటుంది. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉండడం వల్ల నాన్ వెజ్ తినని వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ అనొచ్చు. మొదటిగా మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరుగుకోండి. తరిగిన తర్వాత 2 టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 100 గ్రాముల మీల్ మేకర్ని తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసుకొని వాటర్లో 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఇలా మీల్ మేకర్లో వాటర్ లేకుండా బాగా పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక చుక్క లేకుండా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక గడ్డ వెల్లుల్లి, 1 స్పూన్ జీడిపప్పు, కొంచెం తరిగిన అల్లం వేసి బాగా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమోటా వేసి 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక మిక్సీ గ్రైండర్లో తీసుకొని అందులో ఇవన్నీ వేసి ఇలా నున్నని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరపపొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి వేసి బాగా మసాలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ పోసుకొని మసాలా ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్ అందులో వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్లేటు మూసి ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి కర్రీని ఒకసారి బాగా కలుపుకుందాం. లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల మీల్ మేకర్కి మసాలా చేరి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకున్న మీల్ మేకర్ కర్రీని ఒక బౌల్లో తీసుకుందాం. అంతే, ఎక్కువ కష్టపడకుండా మీల్ మేకర్ కర్రీని సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.